బీహార్ ఎన్నికల వేళ సంస్థాగతంగా బలోపేతం కావాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా అనేక కీలక రాష్ట్రాలకు ఇన్ఛార్జ్లని కమలం పార్టీ అధినాయకత్వం నియమించింది. వీటిలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ అలాగే తమిళనాడు ఉన్నాయి. మొత్తం మీద వివిధ రాష్ట్రాలకు జరిగే ఎన్నికలకు కమలం పార్టీ సన్నద్ధమవుతోంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగుతుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి వారిని గెలిపించుకునేంత వరకు పకడ్బందీ వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తుంటుంది. ఇందులో భాగంగా బూత్ కమిటీలకు కూడా కమలం పార్టీ ప్రాధాన్యం ఇస్తుంటుంది. ఓటర్లను పోలింగ్ బూత్లకు తీసుకురావడంపై కూడా బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుంది. బీహార్ ఎన్నికల వేళ అనేక రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను బీజేపీ అధిష్టానం నియమించింది. ఇందులో బీహార్ కూడా ఉంది. ఏడాది చివరన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్డీఏ కూటమి అలాగే ఇండియా కూటమి మధ్య తీవ్ర పోరు నెలకొంది. అయితే ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఇండియా కూటమి దూసుకుపోతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల 16 రోజుల పాటు బీహార్లో పర్యటించారు. అలాగే ఆర్జేడీ సీనియర్ నేత తేజస్వి యాదవ్ కూడా ఇటీవల దాదాపు 5 రోజుల పాటు పర్యటించారు. బీహార్లో నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో నితీష్ కుమార్ సర్కార్ విఫలమైందని తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కమలం పార్టీ అధినాయకత్వం నియమించింది. అలాగే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యలను సహాయ ఇన్ఛార్జీలుగా కమలం పార్టీ అధినాయకత్వం నియమించింది. కాగా బీజేపీ క్రైసిస్ మేనేజర్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒకరు. మౌలికంగా ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ నుంచి ఎదుగొచ్చిన నాయకుడు. ఒరిస్సాకు చెందిన ధర్మేంద్ర యాదవ్ కాలేజీలో చదువుకునే రోజుల్లో ఏబీవీపీలో క్రియాశీలకంగా ఉండేవారు. చదువు పూర్తయ్యాక ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చారు. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ నుంచి 2 సార్లు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. కాగా పశ్చిమ బెంగాల్ కీలకంగా మారింది. ఇక్కడ టీఎంసీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఉన్నారు. మమతా బెనర్జీ ప్రస్తుతం 3వ టర్మ్ అధికారంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్కు ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నియమించారు. అలాగే త్రిపుర మాజీ ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ను సహాయ ఇన్ఛార్జిగా నియమించారు. కాగా భూపేంద్ర యాదవ్కు కూడా క్రైసిస్ మేనేజర్గా పేరుంది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన భూపేంద్ర యాదవ్ ఢిల్లీ పెద్దలను పురమాయించి పనులు విజయవంతంగా పూర్తి చేసి ఫలితాలు రాబట్టడంలో ఘనాపాటిగా చెబుతారు. గతంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులను బీజేపీలోకి తీసుకురావడంలో భూపేంద్ర యాదవ్ కీలక పాత్ర పోషించారు. అంతేకాదు తెలంగాణతో కూడా భూపేంద్ర యాదవ్కు అనుబంధం ఉంది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధిష్టానం తరపున తెలంగాణ బీజేపీ లీడర్లకు దిశానిర్దేశం చేసింది కూడా భూపేంద్ర యాదవే. కాగా తమిళనాడు ఎన్నికల ఇన్ఛార్జిగా జయంత్ పాండాను బీజేపీ హైకమాండ్ నియమించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులలో జయంత్ పాండా ఒకరు. కాగా మురళీధర్ మొహులీని సహాయ ఇన్ఛార్జిగా నియమించారు. ఇదిలా ఉంటే తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే అధికారంలో ఉంది. ఇండియా కూటమిలోని కీలక భాగస్వామ్య పార్టీగా డీఎంకేకు పేరుంది. ఇదిలా ఉంటే కొన్ని నెలల కిందట అన్నా డీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. అయితే రోజులు కూడా గడవక ముందే సదరు పొత్తు బ్రేక్ అయ్యింది. దీంతో ఈసారి బీజేపీ దాదాపుగా ఒంటరిగా పోరు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనా వివిధ రాష్ట్రాలకు జరిగే ఎన్నికలకు కమలం పార్టీ సన్నద్ధమవుతోంది.